లవ్ యూ చిన్ను. మీడియం అది కూడా ఇచ్చేసి లవ్ యూ చిన్ను. Love you too. Yeah. మీడియం అది కూడా ఇచ్చేసి లవ్ యూ చిన్ను. Love you too. Yeah. మీడియం అది కూడా ఇచ్చేసి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అంతవరకే వచ్చి లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ. ప్రేమ ఎంత మధురం, ఇంతే వచ్చు నాకు పాట. ప్రియురాలు ఎంత తీపి అని చెప్పేసి పాటలు పాడుకున్నారు. హ్యాపీగా లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ, బావా అని చెప్పేసి పిలుచుకున్నారు. ఒక పక్కన చిన్ను అలాగే బావా అని ఒకరినొకరు సంభాషించుకున్నారు. చాలా క్లియర్గా నేను పెళ్లి చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి వర్షిని చెప్పింది. దాని తర్వాత కట్ చేస్తే ఇప్పుడు నా జోలికి వస్తే వార్నింగ్ ఇస్తుంది. నా జోలికి వస్తే మామూలుగా ఉండదు, నీలాగా మాటలు చెప్పను అఘోరి శ్రీనివాస్, నీలాగా నేను మాటలు చెప్పను అని చెప్పేసి మొత్తానికైతే ఇప్పుడు వర్షన్ మారిపోయింది. 6 నెలల్లో మరి కథ ఎందుకు ఇలా మారిపోయింది? 6 నెలల్లో ఈ ప్రేమ పక్షులు ఇలా విడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ దూరమే కారణమా? మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఏంటి? ఒక్కసారి రవి నాయక్, ఒక్కసారి మనము వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఆ లవ్ సాంగ్ ఉందో ఆ లవ్ సాంగ్ ని కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అని పాటలు పాడుకుంటున్నారు. హ్యాపీగా నవ్వుకుంటున్నారు, ముసి నవ్వులు నవ్వుతున్నారు ఒకరినొకరు చిరునవ్వుతో. అలాగే లవ్ యూ టు చిన్ను, లవ్ యూ చిన్ను అని చెప్పేసి చెప్పడం, లవ్ యూ బావా అని చెప్పి తను కూడా మాట్లాడడం. ఇంత రిలేషన్షిప్, ఇంత బాండేజ్ ని వీళ్ళందరికీ ఉన్న ఈ ఇద్దరికి ఉన్న ఈ బాండేజ్ ఒక్కసారిగా మరి ఇలా మారిపోవడానికి గల కారణం ఏంది? 6 నెలల క్రితం ప్రేమ పక్షుల్లా దేశం అంతా చుట్టారు. నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు నేను వస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు లైఫ్ ఇస్తా, నీ లైఫ్ లో ఎవరు లేరు కదా అన్న వర్షిని ఇప్పుడు నా జోలికి వస్తే నా పేరు తీసుకున్నా, నా పేరు బయటికి తీసినా, నా పేరెంట్స్ విషయం బయటికి తీసినా కానీ జాగ్రత్తగా ఉండదు, మామూలుగా ఉండదు. నేను ఖచ్చితంగా దీనికి సమాధానం ఇస్తా అని చెప్పుకొస్తుంది. దీన్ని ఎలా చూడాలి రవి? మనం ఒకసారి చూసినట్టు కనుకైతే ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత తీపి, ఈ తీపి కాస్త ఇప్పుడు చేదైపోయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అఘోరి అలియా శ్రీనివాస్ ప్రస్తుతానికి వేరియంట్ మార్చాడు. తన ఎట్టి పరిస్థితిలో శ్రీవర్షిని ఎవరో నాకు తెలియదని చెబుతున్న పరిస్థితి. మరోపక్క శ్రీవర్షిని నిన్న ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ నా జోలికి వస్తే నా వర్షన్ వేరే విధంగా ఉంటుంది, నేను మాటలతో చెప్పను అని చెబుతున్న పరిస్థితి. నిన్నటి 6 నెలల క్రితం వరకు చట్టా పట్టాలు వేసుకొని దేశమంతా తిరుగుతూ ఆ డూయిట్లు పాడి ఆ పాటలు పాడుకొని ఎంజాయ్ చేసుకున్న ఇద్దరు ప్రేమికులు ఇప్పుడు ఆ పచ్చిగడ్డేస్తే బగ్గుమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే తను అఘోరి శ్రీనివాస్ ఒకే ఒక మాట చెబుతున్నాడు, శ్రీవర్షిని వల్ల నా జీవితం, నా కెరియర్ అంతా కూడా, అంటే నేను భక్తిలో ఉన్న నా కెరియర్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా పకడ్బందీగా ఒకరిద్దరు కలిసి నన్ను ట్రాప్ చేసే కుట్ర చేశారని ఆర్టీవీతో గతంలో మాట్లాడిన పరిస్థితి కనబడింది. గతంలో మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం కూడా మరికొన్ని విషయాలు చెప్పాడు. తనకు సంబంధించిన అంశంలో చాలా రకాలుగా ఆర్థికంగా నేను నా పేరు పరంగా అన్ని రకాలుగా డ్యామేజ్ జరిగిందని ఇటు అఘోరి శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ కనుక శ్రీవర్షినికి సంబంధించిన పేరు నాకు చెప్పొద్దు దయచేసి, శ్రీవర్షిని ఎవరో కూడా నాకు తెలియదు, నేను నా జీవితంలో ఏదైనా తప్పు చేసి కనుక ఉంటే ఇదే పెద్ద తప్పు, నన్ను అందరూ క్షమించాలి అని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడంతా కూడా శివారాధనతో పాటు ఇటు అమ్మవారి సేవలో నేను నిమగ్నం అవుతాను, అదే నా అంతిమ మార్గం అని చెబుతున్న పరిస్థితి కనబడింది. మరోపక్క శ్రీవర్షిని కూడా అసలు నన్ను మాయమాటలు చెప్పాడు, మాటలు చెప్పి నన్ను మోసం చేశాడని నిన్న ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. ఒక అమ్మాయిని
మోసం చేశాడు, నాలాగా ఇంకో అమ్మాయి కూడా మోసపోయిందని నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను చివరికి నా తల్లిదండ్రులే దిక్కయ్యారని చెబుతున్న పరిస్థితి. నా జోలికొస్తే నేను వదిలిపెట్టను, నేను నీలాగా మాటలు చెప్పను అని చెబుతున్న పరిస్థితి. నేను భక్తి పరంగా కొంత నాకు ఆ వీక్ ఉంది. ఆ వీక్ వల్లనే నేను పోవలసి వచ్చింది. ప్రేమించిన విషయం నిజమే, కానీ దాంట్లో కొంత ప్రేమ, కొంత బలవంతం కూడా ఉందని చెప్పిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా కనబడుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది ఒక్క నిమిషం రవి రవి ఒక్కసారి మన గతంలో వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికి ఉన్న ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక వీడియోస్ కొన్ని కూడా అంతకుముందు వాళ్ళు బయట పెట్టిన వీడియోస్లో ఒక వీడియోని ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకేం రాదు ఇంకా. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, ఎవరు ఏమనుకున్నా జీవితాంతం మరిద్దరం కలిసి ఉందాం, ఖచ్చితంగా మరిద్దరం ఇలానే ఉందాం అని చెప్పేసి ఆ వర్షినికి ముద్దు కూడా పెట్టాడు అఘోరి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి కట్ చేస్తే 6 నెలల్లో సీన్ మారిపోయింది. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఆ వికటించడానికి కారణం ఏంటి? జైలు జీవితంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగిందా? మళ్ళీ వీళ్ళకి ప్రేమ చిగురించే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే మనం చూడొచ్చు 6 నెలల కింద నేను లైఫ్ ఇద్దాం అనుకున్నా అని చెప్పేసి వర్షిని చెప్పుకొచ్చింది. నన్ను మోసం చేశాడు, నన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొస్తుంది. 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్న సమయంలో ఆ వీడియోస్లో మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఇష్టపూర్వకంగానే నేను మా బావకి నేను ప్రపోజ్ చేశాను, నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ వీడియోలో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా మాట్లాడుతూ మొత్తానికైతే ఆ వీడియోని రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎవరేమనుకున్నా ప్రాబ్లం లేదు, నాకు మొదటి మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ గురించి ఏదైతే ఫేక్ న్యూస్లు వస్తున్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టడానికే మేము పెళ్లి చేసుకుంటున్న ప్రస్తుతం అని చెప్పేసి ఆ వర్షిని చెప్పింది అప్పుడు. మరి కట్ చేస్తే ఇప్పుడేంటి? నన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నాడు, నన్ను మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు, నేను లైఫ్ ఇద్దాం అనుకున్నా, అలాంటి సిట్యువేషన్ నుంచి ఇప్పుడు మాత్రం నా పేరు తీసినా, ఒసే అన్నా, దాన్ని అన్నా, ఇంకో మాట మార్చినా, ఏదన్నా అన్నా కూడా ఖచ్చితంగా నేను మాత్రం ఊరుకునేది లేదు, మామూలుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా నీలాగా మాటలు చెప్పను అని చెప్పేసి చెప్తున్నాడు. సో మొత్తానికి వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ మొత్తానికి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. అలాగే అఘోరి కూడా ఇప్పుడు వర్షిని అంటే ఎవరో నాకు తెలియదు, ఆమె గురించి నాకు సంబంధం లేదు అని చెప్పేసి అఘోరి కూడా చెప్పుకొస్తున్నాడు. కానీ గతంలో మనం చూస్తే కనుక మనిద్దరం జీవితాంతం కలిసి ఉందాం, నీకెవరు లేరు కదా అఘోరి శ్రీనివాస్, నీకెవరు లేరు కదా, నేనుంటా జీవితాంతం, నీతో పాటు నేను కలిసి ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు ఒక తోడుగా ఉంటానని చెప్పేసి వర్షిని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ మరి 6 నెలల తర్వాత ఒక్కసారి మీరు ఎవరైనా వర్షినికి అలాగే అఘోరికి సంబంధించిన ఈ ఇష్యూపై మీరు మాట్లాడాలనుకుంటే కింద ఫోన్ నంబర్స్ వస్తున్నాయి, ఆ నంబర్స్కి మీరు కాల్ చేయండి. మనం దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఖచ్చితంగా ఆర్టీవీ మీ అందరికీ కల్పిస్తుంది. 04069316611 ఈ నంబర్కి, అలాగే ఇంకొక నంబర్కి బాక్స్లో ఏదైతే కనిపిస్తుందో ఇంకొక నంబర్కి కాల్ చేసి మీరు మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక లవ్ యూ చిన్ను, అలాగే లవ్ యూ టూ అని చెప్పేసి వర్షిని చెప్తుంది. సో అలాంటి ఒక కాన్వర్జేషన్, అలాంటి ఒక బాండింగ్ ఆ వీడియోలో చాలా చూడండి, ఎంత హ్యాపీగా ఆ స్మైల్స్, ఆ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఒకరికొకరు జీవితంలో మేము ఉంటే చాలు, ఇంకెవరూ అవసరం లేదు, అలాంటి ఒక ఫీలింగ్ని కనిపిస్తున్నారు. అరే ఎంత అద్భుతంగా ఉంది ఈ జంట, అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి జంటని, ఇలా కూడా జరుగుతుందా అన్న అభిప్రాయాలు ప్రజల్లో వచ్చినాయి. ఆ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియా మొత్తం
ఎక్కడ చూసినా అఘోరి అలాగే వర్షినికి సంబంధించిన వీడియోస్ వైరల్ అవ్వడం, వాళ్ళు వివిధ ప్రదేశాలకు వెళ్తూ అక్కడి నుంచి వ్లాగ్స్ చేస్తూ అక్కడి నుంచి మీడియాని ఉద్దేశించి అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్ని ఉద్దేశించి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. మళ్ళీ ఒక్కసారి అసలు వర్షిని ఇంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు ఎలా ఉన్నాయి, అప్పుడు వర్షన్ ఏంటి, ఇప్పుడు వర్షన్ ఏంటి, వర్షినికి సంబంధించి అలాగే అఘోరికి సంబంధించిన వీళ్ళ గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫేక్ న్యూస్ మొదటి భార్య ఇది అని చెప్పి తీసుకొస్తున్నారు కాబట్టి మేము కూడా డిసైడ్ అయిపోయి ఎంత తొందరగా పెళ్లి చేసుకునే అంత మంచిది, వీళ్ళందరికీ సమాధానం చెప్పినట్టు ఉంటది అని చెప్పని డిసైడ్ అయ్యి చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది. అది కాక నన్ను